హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ టొమాటో కర్రీ. ఈ వంకాయ టొమాటో కర్రీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ కర్రీ అనేది రైస్లోకి, అలానే రోటీలోకి, పుల్కాలోకి, దేనిలోకైనా సరే ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక ప్లేట్లోకి వంకాయల్ని తీసుకోండి. ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ వరకు వంకాయలని తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని వాటర్లో వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ని వేసుకొని దీనిలోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇలా ఒక్కో వంకాయని తీసుకొని వీటికున్న తొడిమలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి వీటిని ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్ని వంకాయలని కూడా ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి వంకాయలు అనేవి త్వరగా కూడా మగ్గుతాయండి. అలాగే ఇక్కడ ఈ కర్రీకి లేతగా ఉన్న వంకాయలు తీసుకుంటేనే మనకి చాలా బాగుంటాయండి. ఈ విధంగా అన్ని వంకాయలని కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 2 ఆనియన్స్ని కూడా తీసుకొని వాటిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ కర్రీ అనేది ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. దానిలోకి 3-3.5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1.5 స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటన్నింటిని ఒకసారి బాగా కలపండి. ఈ తాలింపు దినుసులు అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి. ఇప్పుడు మరొకసారి వీటన్నింటిని బాగా కలపండి. ఆనియన్స్ అనేది మనకి కర్రీకి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 3 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని వీటిని ఇలాగా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే ఫ్లేవర్ అనేది కూడా, ఈ ఎల్లిపాయ ఫ్లేవర్ అనేది కూడా ఈ కర్రీలో చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా వంకాయ ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఒకసారి బాగా కలపండి. ఈ ముక్కలు అనేవి ఆయిల్లో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసి వీటిని ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో బాగా మగ్గించండి. మనకి వంకాయ ముక్కలు అనేవి ఇలా మగ్గేలోగా మనం ఒక బౌల్లోకి టొమాటోల్ని తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా టొమాటోల్ని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ కర్రీకి టొమాటోలు అనేవి పండుగా ఉంటేనే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా అన్ని టొమాటోలను కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. మనకి వంకాయలు అనేవి ఇప్పుడు మగ్గాయో లేదో ఒకసారి చూసుకుందాం. మూత తీసేసి ఈ వంకాయలు అనేవి ఒకసారి ఇలా బాగా కలుపుకొని మనకి ఈ ముక్కలు అనేవి మరొక 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా మగ్గించండి. ఈ కర్రీ అనేది రైస్లోకి, అలానే పుల్కాలోకి, రోటీలోకి, దేనిలోకైనా కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు బాగా మగ్గించండి. వంకాయ ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటో ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా టమాటోలు వేసుకున్న తర్వాత ఈ రెండు ఇలా బాగా కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసి వీటిని ఒక 4-5 నిమిషాల పాటు బాగా మగ్గించండి. మనము ఇక్కడ వాటర్ ఏమి వేయట్లేదు కాబట్టి ఈ టొమాటోలతో ఉన్న వాటర్ తోటే ఈ ముక్కలు అనేవి మనకి సాఫ్ట్గా ఉడికిపోతాయండి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి.
ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలపండి. ఇక్కడ మనకి వంకాయలు అనేవి ఇలా లేతగా ఉన్నాయి తీసుకుంటేనే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్సింగ్ చేసుకొని మూత పెట్టేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు వీటిని బాగా మగ్గించండి. చూడండి మనకి టమాటో ముక్కలు అలాగే వంకాయ ముక్కలు ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1½ టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 2½ స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఈ ముక్కలన్నింటికి పట్టేలాగా బాగా కలుపుకొని ఈ కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఇలా మూత పెట్టేసి బాగా మగ్గించండి. చూడండి మనకి ఇలా చక్కగా కర్రీ అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి చివరిగా 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని మీకు ఇష్టం ఉంటే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టొమాటో కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. మనకి ఇలా కర్రీ అనేది ఇలా గ్రేవీ కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా రెడీ అయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.